నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతులు వారు మహతంగులకి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. నిన్నటి భాగంలో హనుమ ఊర్మికి మరణాన్ని ఎలా జయించాలో నేర్పించారు. ఆల్రెడీ డెత్ స్టేట్కి సంబంధించినటువంటి ఆ టెస్ట్ ట్రయల్ అనేది ఊర్మికి అక్కడ ఆయన డిటాచ్ అవటం ఎలా శరీరం నుంచి అనేది ఆమెకి ఆయన నేర్పించారు. ఆమె తన బాడీ నుండి కంప్లీట్గా డిటాచ్ అయ్యి తన ఆత్మ కొన్ని క్షణాల పాటు శూన్యస్థితికి చేరుకుంటుంది. అదంతా కూడా హనుమ ఎక్స్పీరియన్స్ చేయించారు. ఆమె తన బాడీ నుండి కంప్లీట్గా డిటాచ్ అయిపోయి తన ఆత్మ కొన్ని క్షణాల పాటు ఆ శూన్యస్థితికి చేరుకోవడం అనేది హనుమంతుడి ద్వారా ఊర్మి నేర్చుకుంది. ఆ ఒక్క సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే హనుమ చెప్తున్నారన్నమాట ఊర్మికి, నేను ఆ సంఘటన తర్వాత ఎప్పుడైతే నేను రామనామ మంత్ర జపం చేస్తాను ఆ సమయంలో ఈ ప్రక్రియ నువ్వు చెయ్యాలి అని హనుమ ఊర్మికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి పంపించారు. అంటే ఏంటి, ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం వస్తే హనుమంతుడి వారికి కదా ముందు తెలుస్తుంది. సో ఎప్పుడైతే నేను రామనామ మంత్ర జపాన్ని చేస్తానో ఆ సమయంలో నువ్వు ఈ ప్రక్రియ నువ్వు చెయ్యాలి అంటే ఆమె ఆత్మ కొన్ని క్షణాల పాటు ఆ శూన్యస్థితికి చేరుకోవటం, అట్లా ఆ డిటాచ్ అవటం శరీరం నుంచి, ఇవన్నీ హనుమ ఊర్మికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించేశారు. అక్కడ అప్పటికే అంతకుముందు నుంచే ఊర్మిని ఎవరు పిలుస్తున్నారు, జానకి కృప పిలవటం తెలుసు కదా మనకి. జానకి కృప పిలవడంతో ఆవిడతో కలిసి జానకి కృపతో కలిసి ఊర్మి తన ప్రయాణాన్ని కొనసాగించిందనమాట. ఇప్పుడు హనుమ ఏమీ ఎరగని ఒక చిన్న పిల్లాళ్ళ లేచి వచ్చి అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి, నా శిష్యులైనటువంటి మహతంగుల దగ్గరికి మీరు రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అంటారు. కానీ మనకి ఈ కథలో ముందే మన హనుమంతుల వారికి యమధర్మరాజు కనబడి ఎందుకు వచ్చారు అని అప్పుడు అశ్విని దేవతలు వెళ్ళి ఆ యమధర్మరాజుతో మాట్లాడడం జరిగింది కదా. కానీ ఇక్కడ ఏమీ తెలియని వాళ్ళలాగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి, నా శిష్యులైనటువంటి మహతంగుల దగ్గరికి మీరు రావటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అన్నారు. అశ్విని దేవతల్లా కాకుండా నీవు నీ కర్తవ్యానికి కట్టుబడి ఆమెను తీసుకువెళ్ళే ప్రక్రియను నీవు ఉల్లంఘించవని కోరుకుంటున్నాను అని యమధర్మరాజు అన్నారు. అప్పుడు హనుమ ఏమీ తెలియనట్టు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంతవరకు నేను మాట్లాడిన ఆ అమాయకురాలు ప్రాణాల మీరు తీసుకెళ్ళడానికి వచ్చింది అని అడుగుతారు హనుమ. యమధర్మరాజుకి కూడా అన్నీ తెలుసు కదా మిత్రులారా. సో అప్పుడు యమధర్మరాజు అంటారు, నువ్వు నటించకు హనుమ అని, నీకు అన్నీ తెలుసు అని కోపంగా అంటారు. నీకు అన్నీ తెలుసు అనే విషయం నాకు తెలుసు అని కోపంగా అంటారన్నమాట హనుమతో. నేను ఆమె ప్రాణాలు తీసుకువెళ్ళటానికి వచ్చానని కూడా నీకు తెలుసు అని అంటే అప్పుడు హనుమ అంటారు, కానీ ఎలా, అంటే ఏ కారణం చేత ఆవిడ చనిపోబోతుంది అని అడిగారు. యమధర్మరాజు ఇలా వివరిస్తున్నారు. ఏమని అంటే, ఇక్కడ నుండి ఆమె నడుచుకుని వెళ్తుంది కదా, సరిగ్గా ఇప్పటి నుండి 11 సెకండ్ల వ్యవధిలో ఆమె చనిపోతుంది. ఆ 11వ సెకండ్లో ఆమె ఆ చెట్టు కింద నుంచి వెళ్తుంది చూసావా, అప్పుడు బలమైనటువంటి గాలి వీస్తుంది. ఆ గాలికి ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిగి ఆమె మీద పడుతుంది. ఆమె మరణిస్తుంది. ఆమె మరణం తథ్యం అని యమధర్మరాజు చెప్తారు. కానీ ఈ విషయం అర్థమైనటువంటి హనుమ వెంటనే ఏం చేస్తారు, రామజపం చేయటం మొదలుపెట్టారు. రామనామ జపం చేయడం మొదలుపెట్టగానే రామ్ 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 అని ఆ రామనామ జపం ఏదైతే హనుమ పలుకుతున్నారో అది ఊర్మి చెవులకి అది వినపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం మిత్రులారా, రామ్ రామ్ అని పలుకుతున్న రామనామం యొక్క శబ్దం ఊర్మికి మాత్రమే వినపడుతుంది. ఇంక పక్కనున్న ఎవరికి కూడా వినిపించదు అనమాట. యమధర్మరాజుకి కూడా వినపడదు. గురువు నుండి శిష్యురాలికి సిగ్నల్స్ అందాయి. అక్కడున్న ఆ ప్రదేశం అంతటినీ మృత్యువు ఆవహించింది. ఆ విషయం ప్రకృతికి వెంటనే తెలిసింది. మనకి కూడా అర్థమవుతూ ఉంటుంది, ఏదైనా ఉపద్రవం రాబోతున్నా లేదంటే ఎవరైనా మరణించబోతున్నారు అంటే ముందుగా ఆ విషయం కుక్కలు పసిగడతాయి మిత్రులారా. ఎవరైనా మరణించబోతున్నారు అక్కడ దగ్గరలో అంటే ఆ ముందు రోజు రాత్రి కానీ లేదా తెల్లవారుజామున కానీ కుక్కలు అదో రకంగా అరుస్తూ ఉంటాయి.
సో ఎవరో కాలం చేయబోతున్నారు అని మన పెద్దవారు దాన్ని బట్టి చెప్పేవారు. అదేవిధంగా ఏదన్నా ఉపద్రవం రాబోతుంది అంటే ముందు ప్రకృతి దానికి రియాక్ట్ అవుతుంది. ఒక విధంగా అక్కడ ఉండేటువంటి పక్షులు, జంతువులు వాటి స్థావరాలని వదిలి పారిపోతుంటాయి. ఎందుకంటే వాటికి ఆ ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టేటువంటి శక్తి ఉంటుంది. మనకు కూడా తెలుస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పక్షులు, కాకులు ఇవన్నీ కూడా అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కూడా గమనించే ఉంటాం కదా మిత్రులారా. అంటే ప్రకృతికి అటువంటి శక్తి ఉందనమాట. ఏం జరుగుతుందని పక్షులు వాటికి ఆ సెన్సెస్ పనిచేస్తాయన్నమాట. ఆ సెన్సర్ ఉంటాయి కదా అవి. సో అదేవిధంగా అక్కడ ఆ చావు యొక్క జాడలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం రియాక్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతువులు దూరంగా పారిపోయాయి. అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా వారి ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఆ దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నాయి ఆకాశంలో. అదేవిధంగా అక్కడ అడవంతా ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. అంటే అడవంతా విపరీతమైన గాలులు ఇస్తున్నాయి. కొన్ని సెకండ్లలో అక్కడ అంటే 2-3 సెకండ్లలోనే ఇంతటి మార్పు అక్కడ సంభవించింది. అంతే కదా, ప్రకృతి కోపిస్తే త్రుటిలో ప్రమాదం జరుగుతుంది అంటారు కదా. ఎటునుంచైనా మృత్యువు రావడానికి ఛాన్స్ ఉంది అంటారు కదా. అదే ఇక్కడ మనకి గమనించాలి మిత్రులారా. కానీ ఒక పక్క ఊర్మికి ఈ చేసేటువంటి రామనామ జపం తప్ప మరేదీ వినిపించటం లేదు. ఆమె చుట్టూ రామనామ జపం, ఆ రామజపం యొక్క విజువల్స్ నిండిపోతూ ఉన్నాయి. సరిగ్గా 10వ సెకండ్లో ఊర్మి తన సోల్ నుండి డిటాచ్ అవుతుంది. ఎంత షార్ప్గా అంటే చూస్తారా మిత్రులారా, ఎంతో షార్ప్గా. అంటే గన్ షాట్ అంటాం కదా, అలా ఖచ్చితంగా 11వ సెకండ్లో ఆమెకి మరణం ఉంది. 10వ సెకండ్లోనే అంటే అప్పుడు 11 సెకండ్లో ఆవిడకి మరణం ఉంది. కానీ 10వ సెకండ్లోనే ఆమె యొక్క ఆత్మ డిటాచ్ అయిపోయింది. డిటాచ్ అయిన ఆత్మ ఏమైంది? వెంటనే యమధర్మరాజుకి ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే ఆవిడ అక్కడ చావు నుంచి తప్పించుకుంది. 11వ సెకండ్లో విపరీతమైన కోపం వస్తుంది యమధర్మరాజుకి. ఎవరు ఈ ప్రకృతి నియమాలను ఉల్లంఘించేది? ఇంత ధైర్యం ఎవరికి ఉంది? ఎవరు చేశారు? ఈ 11వ సెకండ్లో ఉర్మి చావాలి, కానీ ఆమె ఆ చెట్టును వదిలి వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఏంటంటే ఆ ప్రమాదం 11వ సెకండ్లో జరగాలి కదా, ఆ సమయానికి ఆవిడ ఆ చెట్టును దాటి అవతలికి వెళ్ళిపోయింది. అంటే చావుని జయించింది. అంటే పక్కకు వెళ్ళిపోయి అక్కడ నుంచి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది అంట మన సామాన్య భాషలో అయితే కనుక. ఉర్మి శరీరంలో ఆమె ఆత్మ లేదు, డిటాచ్ అయింది. కానీ ఉర్మి బ్రతికే ఉంది. ఆమె ఎలా బతుకుంది? ఆత్మ లేకుండా ఆమె శరీరం ఎలా కదులుతుంది? సజీవంగా ఎలా ఉంది? యమధర్మరాజుకి ఇదంతా కనిపిస్తుంది. ఉర్మి చావాలి, కానీ చావలేదు. ఆమె శరీరం సజీవంగా ఉంది. ఆమె ఆ చెట్టుని దాటి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది అని వెంటనే కోపంతో, ఆ కోపగ్నితో కాలాన్ని, అలాగే పవనుణ్ణి, అంటే పవనుడు అంటే మీకు తెలుసు కదా, పంచభూతాల్లో ఒకని పవనుణ్ణి కూడా పిలిచారు యమధర్మరాజు. ముందు కాలాన్ని పిలిచారు. కాల, యముడ ఇద్దరు కూడా అన్నదమ్ములన్నమాట. కాలుడు వచ్చి ఎంతో వినమ్రతతో నమస్కరించి, అన్నగారు చెప్పండి అనంటే, మీ యొక్క ఈ కోపాగ్నికి, క్రోధానికి కారణం ఏంటి అని కాలుడు యమధర్మరాజుని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు చాలా కోపంగా, నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వెందుకు పాటించలేదు? ఆమె 11వ సెకండ్లో చనిపోవాలి, ఎందుకు చనిపోలేదు చెప్పని మన యమధర్మరాజు కాలుడిని అడుగుతారు. ఎందుకు ఆయన్ని బాధ్యతగా అడుగుతున్నారు కాలుడిని అంటే, అది కాలుడి యొక్క పని కదా, అందుకని అతని రెస్పాన్సిబిలిటీ అది, అతనిది ఆ బాధ్యత అన్నమాట. కరెక్ట్గా అక్కడ పనులు చేయడం నీ యొక్క బాధ్యతని నువ్వెందుకు పాటించలేదు అని చెప్పేసి గట్టిగా యమధర్మరాజు కాలుడిని అడిగినప్పుడు, 11వ సెకండు దాటిపోయింది, ఆమె మృత్యువును జయించింది అని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోతాడు కాల. యమధర్మరాజా అని అనేలోపే వెంటనే పవనుణ్ణి పిలిచారు. వెంటనే పవనుడు వచ్చాడు. నీ కర్తవ్యాన్ని నువ్వెందుకు ఉల్లంఘించావు? నువ్వు బలంగా గాలి వీయాలి కదా, నీ ద్వారా ఆ చెట్టు కొమ్మ పడాలి, నువ్వెందుకు చేయలేదు? నువ్వు ఆవిడ శరీరంలో కూడా స్తంభించిపోవాలి కదా. గాలి శరీరంలో స్తంభించినప్పుడే కదా మిత్రులారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోతాయి. అప్పుడే కదా మనిషి మరణిస్తాడు. నువ్వెందుకు స్తంభించలేదు? ఆమె శరీరంలో ఇంకా శ్వాస ఆమె శరీరంలో ఎందుకుంది?
నీ కర్తవ్యాన్ని నువ్వెందుకు నిర్వర్తించలేదు అని కోపంగా అడుగుతారు పవనుణ్ణి యమధర్మరాజు. కానీ దేవా, మీరు చూస్తున్నది ఆమె శరీరాన్ని మాత్రమే. ఆమె ఆత్మ ఆ శరీరంలో లేదు. సో నేను ఎలా చంపగలను అని పవనుడు అడుగుతాడు యమధర్మరాజుని. ఏంటి, ఆమె ఆత్మ ఆమె శరీరంలో లేదా అని ఆలోచనగా అంటూ చూస్తాడు యమధర్మరాజు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది, స్తబ్దుగా అయిపోతుంది. ఎందుకంటే యమధర్మరాజు ఆ యొక్క సంఘటనను విశ్లేషిస్తున్నాడనమాట. ఉర్మి ఆత్మ చావు అనుభూతిని పొందింది, కానీ ఉర్మి శరీరంలో లేదు. ఏంటి అంటే, ఉర్మి శరీరంలోని ఆత్మ, ఆ యొక్క ఆత్మ అనేది చావు అనుభవాన్ని పొందుతుంది. ఎవరి శరీరంలోని ఆత్మ అయినా సరే చావు ఈ దేహానికి వస్తుంది. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా, ఆ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఆత్మకి కలుగుతుంది. చనిపోయేది శరీరమైన, అనుభవం అనేది ఆత్మకి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చావు. చావు యొక్క అనుభవం అనేది ముఖ్యం కదా. యమధర్మరాజు చూశారు ఇదంతా కూడా. ఉర్మి ఆ యొక్క చావు అనుభవాన్ని పొందింది, కానీ ఉర్మి శరీరంతో కాదు. ఆ ఉర్మి ఇప్పుడున్నటువంటి ఈ శరీరంలో కాదు. మరి ఇది ఎలా సాధ్యమైంది? మరి ఉర్మి శరీరంలో కాదు, కానీ ఆవిడ ఆత్మ మరణ అనుభవాన్ని పొందింది. ఇది ఎలా సాధ్యం? అప్పుడు అక్కడ చూస్తున్న ఆ యమధర్మరాజుకి అర్థమవుతుంది. రామ్ నారాయణ అనే ఒక వ్యక్తి శరీరంలో ఉర్మి మరణ అనుభవాన్ని పొందింది, ఉర్మి శరీరంలో కాదు. మిత్రులారా, ఇక్కడ ఇంకొక కొత్త పేరు మనకి ఈ కథలో వచ్చింది. ఆ కొత్త వ్యక్తి ఈ రామనారాయణ ఎవరు, ఇతని గురించి ఏంటి అనేది మనం రేపటి భాగంలో తెలుసుకుందాం మిత్రులారా.